అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి బ్రదర్ కార్ యాక్సెసరీస్ సంబంధించి ఎక్కడ పర్చేస్ చేయాలి అండ్ ఒక బెటర్ క్వాలిటీ సంబంధించిన కార్ యాక్సెసరీస్ అని చెప్పేసి మీరు ఏవి సజెస్ట్ చేస్తారండి అని చెప్పేసి నేను అడగడం జరుగుతుందండి. అండ్ నాకైతే ప్రీవియస్గా నేనైతే టాటా నెక్సాన్ రివ్యూ చేశాను. వారైతే కొన్ని యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. వాటిని నేనే పర్సనల్గా వీటినైతే ఆర్డర్ పెట్టేసి తెప్పించానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు నాకు చెప్పారంటే మీకు ఒక బెస్ట్ వాల్యూలో, అది కూడా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అయితే నేను తెప్పిస్తానండి. డైరెక్ట్గా నేను మ్యానుఫ్యాక్చర్తోనే డీల్ చేసుకొని వీటిని అయితే తెప్పిస్తూ ఉన్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్షేడ్స్, మ్యాగ్నెట్ సన్షేడ్స్ అండి. ఇవి మ్యాగ్నెట్ జిప్పర్ సన్షేడ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కార్ బాడీ కవర్. మనం ఒక కార్ అనేది వాడుతున్నామంటే ఆ కార్కి సంబంధించిన బాడీ కవర్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కార్ని మనం యూవీ నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నా, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నా, రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నా, కాకి రెట్టల నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాడీ కవర్ అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ బాడీ కవర్ని అయితే అన్బ్యాగ్ చేద్దాం, అన్బాక్స్ కాదు అన్బ్యాగ్ చేద్దాం. దీనికి సంబంధించిన క్వాలిటీ అనేది ఎలా ఉంది అంటే చెప్పేసి అయితే ప్రీవియస్గా కొన్ని బాడీ కవర్ రికమెండ్ చేశాను కదా, దానికంటే కూడా చాలా బెటర్ క్వాలిటీ అని చెప్పేసి అయితే ఇప్పుడు రావడం చెప్పేసి జరిగిందండి. అండ్ ఇది కూడా నేను కార్ పైన వేసి అయితే చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ బాడీ కవర్. ఇందులో మనకు గ్రే కలర్ మాత్రమే వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా మనకు బ్లూ కలర్ వస్తుంది అండి. అండ్ ఇది వచ్చేసి మనకు లంబర్ సపోర్ట్. ఈ లంబర్ సపోర్ట్ అని చెప్పేసి మనకు ఓవరాల్గా 3 కలర్స్లో వస్తుంది. ఒకటి బ్లాక్ కలర్, యూ కెన్ సీ. ఇవి ఎలా వేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. విత్ యూసేజ్ అనేది కూడా మీకు చెప్తాను. లంబర్ సపోర్ట్, ఓకే. ఇది మనకు మెమొరీ ఫోమ్ సంబంధించిన లంబర్ సపోర్ట్ అండి. ఇందులోనే మనకు ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ కూడా లంబర్ సపోర్ట్ ఉంటుంది. బ్లాక్ అండ్ గ్రే అండ్ గోల్డ్ కలర్. అండ్ కార్ డస్టర్ అండ్ మైక్రోఫైబర్ టవల్స్. మైక్రోఫైబర్ టవల్స్ అనగానే మనకు ఏ టవల్స్ పడితే అవి వాడకూడదండి. ఇక్కడ కూడా జస్ట్ దాని మీద పడ్డ వెంటనే డస్ట్ అనేది అంటుకోవాలి తప్ప మన కారు మొత్తానికి స్ప్రెడ్ అవ్వకూడదు. నార్మల్ క్లాత్స్ అయితే 80% యూజ్ చేయకండి. వీటిని అయితే నేను కార్లో యూజ్ చేసి అవి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ ప్రీవియస్గా అయితే నేను ఈ లంబర్ సపోర్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ బాడీ కవర్ అని చెప్పేసి ఇప్పుడు తెప్పించాను. అట్ ది సేమ్ టైం వీటిని కూడా సన్షేడ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. వీటిని ఒకసారి కార్లో ఇన్స్టాల్ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. దట్ బిఫోర్ ఇప్పుడు వచ్చేసి ఈ రోజు వీడియోలో మీకు కంప్లీట్గా బాడీ కవర్ని అయితే నేను టెస్ట్ చేయబోతున్నానండి. చలో, సో ఇప్పుడైతే వచ్చేసి మనం బాడీ కవర్ని అయితే టెస్ట్ చేద్దామండి. అండ్ దీనికి సంబంధించిన బాడీ కవర్ క్వాలిటీ అయితే ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇది లోపల మనం వేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అంటే లోపల ఇఫ్ ఇన్ కేస్ బాడీ కవర్ అని లోపల అంటుకున్నా కూడా స్క్రాచెస్ పడకుండా సాఫ్ట్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం చెప్పేసి జరిగిందండి. అండ్ బయట వైపు చూసినట్టయితే కనుక వాటర్ అని చెప్పేసి లోపలికి వెళ్ళకోకుండా వాటర్ ప్రూఫ్ సంబంధించిన మెటీరియల్ ఉంది. అదేవిధంగా ఇది మనకు యూవీ ప్రూఫ్ లాగా, అదేవిధంగా డస్ట్ ప్రూఫ్ లాగా అయితే మనకి యూజ్ చేసుకోవడం చెప్పేసి జరుగుతుంది. చాలా ఒకసారి అయితే ఇది మనం కార్ పైన అయితే వేద్దాం. ఇది టాటా నెక్సాన్ కోసం అని చెప్పేసి తెప్పించానండి. ఇంకా మిర్రర్ పాకెట్స్, ఫ్రంట్ ఎలాస్టిక్ అయితే ఉంటుందండి, మొత్తం కవర్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం గమనించినట్లయితే ఎలాస్టిక్ ఉంటుందండి. అంటే దీనివల్ల మీకు గాలికి ఎగిరిపోవడం అలాంటిది అయితే జరగదు. బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ట్యాగ్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ మనం టైట్గా ఉందనుకోండి, గాలి వచ్చినా కూడా ఎటువంటి ఇది ఉన్నా కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలా అన్నా కూడా లోపల ఉన్న ఏదైతే సాఫ్ట్ మెటీరియల్ ఉందో ఈ సాఫ్ట్ మెటీరియల్ వల్ల మీ కార్కి ఎటువంటి చిన్న స్క్రాచ్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా కార్కి సంబంధించిన బాడీ కవర్ వేసిన తర్వాత అండి. యూ కెన్ సీ మిర్రర్ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి దీనిపైన మనం వాటర్ టెస్ట్ అయితే చేద్దాం. మనకు మెయిన్గా కనిపించేది విండ్ స్క్రీన్ పైన అయితే వాటర్ వేస్తానండి. ఇప్పుడు నేను వాటర్ వేసినప్పుడు కిందకి జారిపోతుందా, యూ కెన్ సీ వాటర్ అనేది మనకి ఎక్కడా కూడా సింగిల్ డ్రాప్ కూడా మీకు కనిపిస్తుందా. లైక్ యూ కెన్ సీ ఇక్కడ మీరు గమనించవచ్చు.
వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా, అంటే మనకి ఇక్కడ ముడతలు ఉన్నాయి కాబట్టి మనకి ఎలా ఉందండి, ముడతలు ఉన్నా కూడా కార్ లోపలికి అయితే వాటర్ అనేది వెళ్ళదు. ఇక్కడికి నేను కాసేపు వాటర్ అయితే వేస్తాను. వాటర్ వేయి, ఇక్కడ వేయి, ఈ ముడతలే వేయి వేయి, వేసి వేసి, వెరీ గుడ్. ఓకే, పైన మొత్తం వేసి చెల్లి, పైన వేసి, అలా కదా అలా కదా. దీనిపైన ఇక్కడ కూడా మనకు వాటర్ అయితే నిలబడట్లేదండి, కంప్లీట్గా మనకు బయటకైతే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ సైడ్లో గమనించవచ్చు, యూ కెన్ సీ వాటర్ అని చెప్పేసి అయితే ఈజీగా జారిపోతుంది. చూసారా, నేను పోసిన వాటర్ యాజ్ ఇట్ ఈజ్గా నేనైతే రీసైకిల్ చేసుకుంటూ ఉన్నా. వెరీ గుడ్. విండ్ స్క్రీన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. నో వే. మీరు ఇక్కడే గమనించవచ్చు, ఇలా క్లోజ్ ముందుకు వచ్చామా, మీరు ఇక్కడే గమనించవచ్చు, వాటర్ కనుక లోపలికి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మనకు తడిగా ఉంటుంది. ఇక్కడ మనకు తడిగా లేకుండా వాటర్ మొత్తం అంతా కూడా మనకు కిందికైతే వెళ్ళిపోతుంది. యూ కెన్ సీ, మీ లోపలైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్న వాటర్ని అయితే రిమూవ్ చేస్తాను. చూసారా, వాటర్ మీకు ఎక్కడ కూడా ఉండకుండా డైమండ్ లాగైతే కిందికి కారిపోయి వచ్చేస్తుందండి. యూ కెన్ సీ చిన్నపాటి, ఐ మీన్ డైమెన్షన్స్ పరంగా అయితే చిన్నపాటి ఇలాంటి ముడతలు అయితే ఉంటాయి. వాటైతే మనం ఇగ్నోర్ చేసి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి వస్తుంది కదా బాడీ కవర్ అనేది, దానివల్ల అయితే చిన్న చిన్న ముడతలు అయితే ఉంటాయి. మీరు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అయితే ఇవి కూడా వెళ్ళిపోతాయి. యూ కెన్ సీ, మనం ఎప్పుడైతే నేను స్ట్రెచ్ చేస్తున్నానో కంప్లీట్గా చూడడానికి కూడా మంచి వ్యూ లాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం కిందికి వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు బాడీ కవర్ని అయితే నేను ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసి కూడా లోపలైతే చూపిస్తానండి. ఎస్, ఇది చూడొచ్చు మీరు, లోపల సింగిల్ డ్రాప్ కూడా మనకైతే వాటర్ అని చెప్పేసి అయితే వెళ్ళలేదండి. కెన్ సీ నో వాటర్. నో వాటర్. ఇందాక ఇక్కడ వాటర్ వేసాను కదా, ఈ గ్యాప్లో కూడా మీరు ఎక్కడా కూడా సింగిల్ డ్రాప్ వాటర్ కూడా మీరు చూడరు. బ్యానెట్ పైన మీకు ఇలా కూడా చూపిస్తాను, వాటర్ ఏమైనా కనిపిస్తుంది అయితే అని. నో వే. సో మీరు కనుక ఈ బాడీ కవర్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నానండి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనకు రైనింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇలా చెట్ల కింద అలా పార్క్ చేసినప్పుడు ఐ మీన్ బోర్డ్స్ యొక్క షీట్ కూడా మనకు కార్ మీద పడ్డట్లయితే దానివల్ల కార్ మొత్తం పాడైపోయి షేడ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి కదా. దానివల్ల బాడీ కవర్ అనేది వేసేసుకున్నామంటే మనకు ఒక కార్కి ఒక పర్మనెంట్ ప్రొటెక్షన్ లాగైతే ఉంటుంది. కెన్ సీ చలో. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. అండ్ బాడీ కవర్ని అయితే నేను వెనక్కి అయితే ఫోల్డ్ చేస్తా.
ఇందాక చూపించాను కదా ప్రొడక్ట్స్. అండ్ వీరైతే గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారండి లంబర్ సపోర్ట్. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి చూపిస్తాను. చలో కమాన్. ఇక్కడ ఉంది కదా, ఈ స్విచ్ని మనం రిమూవ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో ఇలా చూసి కనిపిస్తుంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అయితే మనకి సెట్ అయిపోయి మనకు బ్యాక్ ఎంత దూరం మీరు ట్రావెల్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ అయితే రాదండి. అండ్ ఇది మీకు ఎలాస్టిక్, చూడండి ఇది మీకు ఎలాస్టిక్ అండి, సాగుతుంది. దీన్ని మీరు వెనకైతే సీట్కి అయితే ట్యాగ్ చేసుకోవచ్చు, ఇలాగైతే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా ట్యాగ్ చేసుకోలేదు ఇది అవసరం లేకుండా కూడా మీరు ఇలాగైతే అంటే మీరు దీన్ని ట్యాగ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ట్యాగ్ చేసుకోకుండా కూడా సింపుల్గా ఇలా పెట్టేసుకుని కూడా మీ యాజ్ యువర్ కంఫర్ట్ అని చెప్పేసి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అండి. లంబర్ సపోర్ట్, టేక్ వన్ మోర్ లంబర్ సపోర్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకు మెమొరీ ఫోన్ సంబంధించిన మెటీరియల్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది మెమొరీ ఫోమ్ అంటే ఏంటని. దీని అయితే మీరు వాష్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెమొరీ ఫోన్ సంబంధించిన ఏదైతే ఇది ఉందో ఇది రిమూవ్ చేసుకొని దీనిపైన ఏదైనా డస్ట్ పడ్డా లేకపోతే మాస్ పైన కూడా దీని అయితే రిమూవ్ చేసుకొని పైన ఉన్న క్లాత్ని అయితే మీరు వాష్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాషబుల్. అండ్ నెక్సాన్ వెహికల్స్ మనకు ఆమ్రెస్ట్ కూడా రావట్లేదు కదా, మీరు ఆమ్రెస్ట్ కావాలన్నా కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఆమ్రెస్ట్ యూ కెన్ సీ. ఇప్పుడు మనకు ఓవరాల్గా కార్లో అయితే మనకు వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఈ లంబర్ సపోర్ట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకు వెనకల లంబర్కి అంటే నడుముకి సపోర్ట్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అన్నది అయితే రాదండి. అండ్ ఎవరైనా కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా కూడా, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి అయితే ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే బ్యాక్ పెయిన్ అని చెప్పేసి వస్తుంది. ఇది ఉండడం వల్ల అయితే ఆ బ్యాక్ పెయిన్ నుంచి అయితే మనం రిలాక్స్ అవుతాం. ఓకే, నెక్స్ట్ సన్ షేడ్స్ అండి. సన్ షేడ్స్ కూడా తెప్పించాను. మీకు కావాలంటే సన్ షేడ్స్ కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సింపుల్. ఈ మ్యాగ్నెట్ జస్ట్ సింపుల్ ఇన్స్టలేషన్. మీరు దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదండి. సింపుల్ జస్ట్ అలా స్టిక్ చేస్తారంటే మొత్తం సెట్ అయిపోతుంది. మిగతా కూడా నేను స్టిక్ చేస్తే అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు లోపల ఎవరున్నారు ఏంటనేది కూడా జీరో విజిబిలిటీ. లోపల ఎవరున్నారు అనేది కూడా మీకైతే కనిపించదు. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు బయట కనిపిస్తున్నారా మనుషులు లేదని చెప్పేసి. యూ కెన్ సీ, మీరు ఇక్కడ గమనించవచ్చు లోపల నుంచి అయితే మనకు క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుందండి. అండ్ మీరు దీన్ని ఇఫ్ ఇన్ కేస్ ఇంకా క్లారిటీ కావాలనుకున్నట్లయితే ఇలా జిప్ ఓపెన్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ సేమ్ అది కూడా మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు. లంబర్ సపోర్ట్స్ అండ్ సన్ షేడ్స్. అంటే ఎవరైనా ఫీడింగ్ మామ్స్ ఉన్నట్లయితే కనుక మన ట్రాఫిక్లో ఉన్నట్లయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. లేదా సమ్మర్లో కూడా మైక్రో ఫైబర్ టవల్ అండి. ఈ మైక్రో ఫైబర్ టవల్ అనేది ఎలా ఉండాలంటే యూ కెన్ సీ ఈ క్లాత్ అనేది మనకు స్పాంజ్ లాగా ఉండాలి, బట్ అంత ఇదిగా ఉండకూడదు. ఇటు చూడండి, ఇన్ కేస్ మన దీనిపైన ఉన్న డస్ట్ని ఒక మ్యాగ్నెట్ లాగా అబ్జర్వ్ చేసుకోవాలి తప్పనిచ్చి అది అలా స్ప్రెడ్ చేయకూడదు. ఇక్కడ మనం డస్ట్ వేసి క్లీన్ చేసాం అనుకోండి, ఇలా అంటుకుంటే తప్పనిచ్చి మనకైతే స్ప్రెడ్ అవ్వదు. ఒక మైక్రో ఫైబర్ టవల్ మనకు కొత్త కార్ కొంటున్నామంటే ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీగా అయితే మనం క్యారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు కార్ మెయింటెనెన్స్ సంబంధించి, కార్ క్లీనింగ్ సంబంధించి డస్టర్ కూడా తెప్పించానండి. దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. సింపుల్. ఓకే, దీన్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ హైట్కి అనుగుణంగా.
మీరు షార్ట్గా ఉన్నా కూడా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. విండ్ స్క్రీన్ క్లీనింగ్ కోసం ఓకే. పైన మొత్తం మీరు పైకి ఎక్కాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. కారు మొత్తం మీరు ఒక చూడండి ఈజీగా. ఈ డస్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది చూడండి, ఇది కూడా మనకు డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది, కానీ లైక్ దీనివల్ల మనకు స్క్రాచెస్ లాంటివి అయితే పడవు. యూ కెన్ సీ డస్టర్. ఇదండి నా దగ్గర రైట్ నౌ ఉన్న కిట్ అని చెప్పేసి మీరు కనుక ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నెంబర్ మీరు కాల్ చేశారంటే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇది అవసరం లేదన్నప్పుడు ఇలా తీసేసుకొని పెట్టేసుకొని కార్లో అయితే ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇలాంటి టవల్స్ వాడుతూ ఉంటారండి. ఇలాంటి టవల్స్ వాడడం వల్ల ఇక్కడ చూడండి ఎంత రఫ్గా ఉంది చూడండి. ఈ రఫ్గా ఉండడం వల్ల కారు పైన ఇంకా స్క్రాచెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప కార్ పైన ఉన్న డస్ట్ అనేది అయితే రిమూవ్ అవుతుందండి. ఇది డస్ట్ అయితే అట్రాక్ట్ చేయదు. సో ఇదండి మనకు బ్లాక్ కలర్ అనేది కూడా చాలా యూనిక్గా అయితే ఉంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి. ఓకే, ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, బ్యాక్ ఇలా పెట్టేసుకున్నామంటే ఈ గ్యాప్ చూపించము. ఇక్కడ మనకి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ అంతా కూడా మనకి ఇది కంప్లీట్గా కవర్ అవుతుందండి. చాలా రిలాక్స్గా మనమైతే వెహికల్ డ్రైవ్ చేసేప్పుడు చాలా రిలాక్స్గా అయితే డ్రైవ్ చేయొచ్చు. యూ కెన్ సీ మొత్తం అంతా కూడా ఇందులో మనకు ఆటో మెమరీ ఫోమ్ ఉండడం వల్ల ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అంతా కూడా మనకు కవర్ అవుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. బట్ స్ట్రెస్ అనేది లంబర్ పైన అంటే నడుము పైన పడకోకుండా ఇదైతే మనకు ప్రొటెక్ట్ చేస్తుందండి. లాంగ్ జర్నీస్ ఎవరైతే చేస్తుంటారో వారికైతే ఇది చాలా బెటర్గా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు అండ్ ఎవరైనా కొత్తగా కనుక కార్లు పర్చేస్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆ కార్ సంబంధించిన బాడీ కవర్ అనేది అయితే ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి అయితే మీకు ఇందాక చూపించాను. బాడీ కవర్ అనేది ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి చూపించాను. అండ్ లంబర్ సపోర్ట్స్ అండ్ సన్ షేడ్స్ అంటే మీరు ఇన్స్టాల్ చేసుకునేవి మీరు ఇన్స్టాల్ చేసుకొని కాకుండా మిగతా అయితే అంటే ఇప్పుడు నేను తెప్పించినా కూడా వేస్ట్ అవుతుంది. లంబర్ సపోర్ట్ అండ్ పిల్లోస్ కావాలన్నా కూడా మీరు పిల్లోస్ అయితే తెప్పించుకోవచ్చు అండి. అండ్ బాడీ కవర్ అండ్ సన్ షేడ్ అనేది దట్స్ యువర్ పర్సనల్ అండ్ ప్రైవసీ. అండ్ మైక్రో ఫైబర్ టవల్స్ అండ్ కార్కి ఒక డాష్ కెమెరా అయితే ఇవి మనకు మినిమంగా ఉండాల్సిన యాక్సెసరీస్ అండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన అయితే మన కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వీటికి సంబంధించిన బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి నేను తెప్పిస్తున్నానండి. అది కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ తోటి తెప్పిస్తున్నా. ఇక్కడ మధ్యలో డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అలా ఇలా వెళ్ళామంటే మనకు ప్రైస్ కూడా హైక్ అయిపోతుంది. అంటే హైక్ అయ్యే ప్రైస్ లేకోకుండా మీకు ఒక బెస్ట్ వాల్యూలో ఒక బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అయితే నేను తీసుకురావడం అని చెప్పేసి జరిగింది. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా కార్లో పర్చేస్ చేసినట్టయితే వారికి కూడా ఈ వీడియో అని చెప్పేసి షేర్ చేయండి. అండ్ జెన్యూన్గా యాక్సెసరీస్ అని చెప్పేసి కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దాడడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.